ఈరోజు మనం ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడదాం. టాపిక్లోకి వెళ్లే ముందు నేను ఒక 2 క్వశ్చన్స్ మీకు అడుగుతాను. ఇది నాకు మీరు ఆన్సర్ చేయక్కర్లేదు, మీకు మీరు జెన్యూన్గా ఆన్సర్ చేసుకోండి. నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, సో అమ్మో ఏఐ వచ్చేసింది, ఏఐ వల్ల జాబ్స్ పోతాయంట, ఇన్ని లే ఆఫ్స్ అవుతున్నాయంట, అక్కడ అన్ని అవుతున్నాయి, ఇక్కడ ఇన్ని అవుతున్నాయి, మన వరకు కూడా ఛాన్స్ రావచ్చు అంట, 2030 కల్లా ఇంకా జాబ్సే ఉండవంట. ఇలాంటి ఈ ఏఐ న్యూస్ రిలేటెడ్ వీడియోస్ చూడటానికి లాస్ట్ 6 monthsలో మీరు ఎంత టైం స్పెండ్ చేసి ఉంటారు? మీరు ఇన్ని వీడియోస్ చూశారు కదా, సో మీకు ఖచ్చితంగా ఇవి నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుందంట, ఆ టెక్నాలజీస్కి ఫ్యూచర్ ఉందంట, ఈ టెక్నాలజీస్కి ఫ్యూచర్ ఉందంట అని చెప్పి కూడా ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది కదా. సో ఇక నా సెకండ్ క్వశ్చన్ వచ్చి, లాస్ట్ 6 monthsలో మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోగలిగేటటువంటి ఒక్క స్కిల్ అయినా మీరు నేర్చుకున్నారా? ఒక్క ప్రాజెక్ట్ అయినా మీ ఓన్గా చేశారా? ఏదైతే ఈ ఏఐ ఎరాలో నిలబడుతుంది, మంచి పొజిషన్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అనేటటువంటి టెక్నాలజీస్ ఏవైతే మీకు తెలుసో అందులో ఒక్క టెక్నాలజీ అయినా అట్లీస్ట్ అందులో 10% అయినా మీరు కంప్లీట్ చేశారా? ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి మీ దగ్గర చాలా ఆన్సర్స్ ఉండి, సెకండ్ క్వశ్చన్కి అసలు ఏమీ ఆన్సర్స్ లేకపోతుంటే గనక మీ కెరియర్ని ఏఐ పాడు చేయటం లేదు, మీ కెరియర్ని మీకు మీరే పాడు చేసుకుంటున్నారు. ఇదైతే గుర్తించండి. సెల్ఫ్ రియలైజేషన్ లేకపోతే మనకి ఫ్యూచర్ అనేది ఉండడమే కష్టమైపోతుంది. మీకు ఏదో ఒక 2 minutes మోటివేషనల్ వీడియో ప్రొవైడ్ చేసి అదొక 2 days మీకు క్యారీ ఆన్ అవుతుంది. ఆ తర్వాత మీ పనుల్లో మీరు పడిపోతారు, నా పనుల్లో నేను పడిపోతాను. ఇది అలాంటి వీడియో కాదు. మీరు నిజంగా మీకు మంచి కెరియర్ కావాలి, మంచి భవిష్యత్ కావాలి, మంచి ప్యాకేజెస్ కావాలి అంటే సో మీరు ఖచ్చితంగా ఈరోజు నేను ఈ వీడియోలో మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఒప్పుకొని తీరాలి, ప్రతి ఒక్కటి కూడా మీరు ఫాలో అయి తీరాలి. అప్పుడు మాత్రమే మీరు చాలా మంచి లైఫ్ అనేది చూడగలుగుతారు. ఫ్రెండ్స్, మనందరం కూడా ఏఐ రిలేటెడ్ న్యూస్ చూడటం తప్పు కాదండి. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో మనకు తెలియాలి, ఏ టెక్నాలజీస్కి భవిష్యత్తు ఉందో తెలియాలి, ఏ టూల్స్ మనం నేర్చుకోవాలో అక్కడ నుండే మనకు తెలుస్తుంది. కానీ ఆ వీడియోస్ అనేవి మనల్ని భయపెట్టే రీతిలో అంత టైం మనం దాని మీద స్పెండ్ చేసి అది తిరిగి మనల్ని భయపెట్టే రీతిలో అంతసేపు మనం చూడకూడదు. దేనికైనా ఒక టైం అనేది ఉంటుందన్నమాట. ఎస్, ఒక 1 hour పెట్టుకోండి. ఒక 1 hourలో ఏ అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది చూడండి, తప్పులేదు. కానీ ఆ మిగతా టైం మాత్రం దయచేసి మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్కి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకనైనా మీరు సెల్ఫ్ రియలైజ్ అవ్వండి. దయచేసి ఈ న్యూస్ మీద రోజుల తరబడి టైం స్పెండ్ చేయొద్దు. సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, రీల్స్ చూడటం, వీటి మీద కాస్త టైం అన్నది మీరు స్పెండ్ చేయడం తగ్గించండి. సో ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరికి కావాలి. మన డైలీ లైఫ్లో ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనందరికీ కూడా కాస్త రిలాక్సేషన్ కావాలి, నేను ఒప్పుకుంటాను. కానీ ఎంత, మన కెరియర్ని నాశనం చేసేంత కాదు కదా. ఓకే, సో మీరు ఎంటర్టైన్మెంట్కి లేకపోతే మీరు రీల్స్ చూస్తారా, అందులో మీకు సరదా ఉందా, ఒక రిలాక్సేషన్ ఉందా, ఒక స్ట్రెస్ ఫ్రీ అవుతున్నారా, దానికి కూడా ఒక టైం పెట్టుకోండి దయచేసి. ఓకే, సో ఈరోజు నేను మీ ఫ్యూచర్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి నేను స్టెప్స్ చెప్తాను. మనస్ఫూర్తిగా ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా నా భవిష్యత్ బాగుంటుంది అని చెప్పి మీకు అనిపిస్తే వెంటనే ఇంకా రేపు, ఎల్లుండి, వచ్చే సోమవారం, నెక్స్ట్ వీక్ ఇలాంటి ప్లాన్స్ చేయకుండా వెంటనే మీరు దాన్ని యాక్షన్లోకి తీసుకువెళ్ళండి. ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. సో జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటారా, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటారా, క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటారా, డేటా ఇంజనీరింగ్, ఏఐ ఇంజనీరింగ్, వాట్ ఎవర్, డేటా సైన్స్, సో ఏదో ఒకటి, సైబర్ సెక్యూరిటీ, ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకొని ఎస్, ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా నేను ఇది ఫస్ట్ టు లాస్ట్ వరకు ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటాను. దీని మీద ఓన్గా ప్రాజెక్ట్స్ చేసిన తర్వాతే ఇంకొక టెక్నాలజీకి వెళ్తాను, అంతవరకు దీన్ని విడిచిపెట్టను అని చెప్పి ముందు ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, సో ఫస్ట్ అయితే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. సో మనం చాలా సోర్సెస్లో చూస్తున్నట్టు ఫుల్ స్టాక్కి మంచి భవిష్యత్తు ఉంది, క్లౌడ్కి ఉంది, డేటా ఇంజనీరింగ్, ఏఐ ఇంజనీరింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, వీటన్నిటికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, సో మీరేది సెలెక్ట్ చేసుకుంటారు? ఒక్క టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకొని ఇంకా దాని మీద స్టాండ్ అయిపోవాలి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అందులో ఫస్ట్ స్టెప్ అనేది వేసేయడం. ఓకే, సో మీరు ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారో, సరే ఫిక్స్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ వీక్ నుండి మొదలు పెడతా, నెక్స్ట్ మంత్ నుండి మొదలు పెడతా, వద్దు. వెంటనే మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకున్న వెంటనే విత్ ఇన్ 1 day లోపే మీరు ఫస్ట్ స్టెప్ వేసేయండి. ఆ టెక్నాలజీ ఏంటి, అందులో ఏమేమి ఉంటుంది, టాపిక్స్, కంటెంట్స్ ఏమేమి ఉంటాయి, ఓకే, సో అవి మనం నేర్చుకోవాలంటే
అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ అంటే ఏంటంటే అందులో ఏమేమి ఉంటాయో తెలుసుకోవడం, దానికి కావలసిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, అందులో ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ టాపిక్ ఫినిష్ చేయడం. అట్లీస్ట్ అది చెయ్యండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వెంటనే పడిపోవాలి. ఇక ఇందులో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ మీరు కొంత టైంని దానికి కేటాయించాల్సిందే. ఓకే, సో ఈ రోజంతా నా పని నేను చేసుకుంటాను, ఎక్కడైనా ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఈ స్కిల్ అప్గ్రేడేషన్కి నేను ట్రై చేస్తాను అంటే మాత్రం కుదరదు. ఫస్ట్ మీరు 1 hour ఎంతో కొంత దీనికి స్పెండ్ చేయడానికి టైం కేటాయించండి. మిగతా టైంనే మీ యొక్క డైలీ యాక్టివిటీస్కి ప్లాన్ చేసుకోండి. ఈ 1 hour అన్నది మీకు చాలా ఫ్యూచర్లో ఒక పెద్ద డీల్ ఏదో వస్తే దానికి అపాయింట్మెంట్ ఇస్తే ఎంత స్టాండ్ అవుతారో అంత స్టాండ్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో అది డీవియేట్ అవ్వకూడదు. అది 1 hour ఇస్తారా, 1 hour ఇవ్వండి. 2 hours ఇస్తారా, సూపర్. ఇంకా అంతకన్నా ఇవ్వగలరా, ఇంకా సూపర్. ఓకే, కానీ అది ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రతిరోజు దాని మీద నిలబడాలి. సో మీరు ఏదైతే కోర్స్ ఫిక్స్ చేసుకున్నారో, ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ వేశారో, నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. ఓకే, సో మీరు పెట్టుకున్న ఫిక్స్ చేసుకున్న టైంని ఇంకా దట్ ఈస్ ఫర్ యువర్ ఫ్యూచర్ కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ చేయకూడదు. ప్రతిరోజు ఆ టైంలో ప్రీవియస్ డే ఏదైతే నేర్చుకున్నారో ఒకసారి రివైజ్ చేసుకోవడం, మళ్ళీ ఆ రోజు కొన్ని కొత్త టాపిక్స్ నేర్చుకోవడం, నేర్చుకున్న టాపిక్స్ మీద కొంత ప్రాక్టీస్ చేయడం, ఒక కొత్త ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయడము, ప్రాజెక్ట్లో కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళడము. సో ఏదో ఒకటి ప్రతిరోజు ముందుకు వెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాల్సిందే. సో ఫస్ట్ ఈ హవర్ తర్వాతే మిగతావన్నీ కూడా. సో మిగతావన్నీ చూశాక టైం ఉంటే చదవడం కాదు, ఖచ్చితంగా మీరు టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి దీనికి. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే సో ఏదైతే ఒక ట్యుటోరియల్ మీరు నేర్చుకుంటున్నారు సమ్వేర్ ఎల్స్, ఓకే, అక్కడ క్లాస్ వీడియో చూశారు, వీడియో చూసేదానికంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేశారో ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ వీడియో చూసినటువంటి కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తూ అందులో చెప్పిన ప్రాక్టీస్ చేయడమే కాదు, ఎక్స్ట్రాగా మీరు ఓన్గా ఒక ప్రోగ్రామ్ అయినా ప్రాజెక్ట్లో ఒక్క స్టెప్ అయినా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో వీడియో చూడటం ఇంపార్టెంట్ కాదు, అందులో ఉండే కాన్సెప్ట్ని మీరు ఓన్గా మీ మైండ్ అప్లై చేస్తూ ఒక చిన్న ప్రోగ్రామ్, ఒక చిన్న ప్రాజెక్ట్లో ఒక స్టెప్, అది నేను చెప్తున్నాను అనమాట, చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు ఇలా చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఒక 1 month or 2 months అయినప్పటికీ మీలో మీరే ఎంత డెవలప్మెంట్ చూస్తారంటే ఇంకా అక్కడ నుండి మీరు ఆ ప్రాసెస్ స్టాప్ చేయరు, అది మీరు ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారు. అంత బాగుంటుందన్నమాట. ఇక లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏఐని చూసి భయపడకండి, ఏఐని మీరు ఫ్రెండ్ చేసుకోండి. సో మీరు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్స్కి ఏఐ వాడండి, ఎర్రర్స్ క్లియరెన్స్లో ఏఐ వాడండి. సో కోడ్ జనరేట్ చేయడానికి మీరు ఓన్గా కోడ్ జనరేట్ చేయండి, ఏఐని యూజ్ చేసి కోడ్ జనరేట్ చేయించండి. సో రెండు కంపేర్ చేయండి. ఓకే, సో నేను ఇలా రాశాను, నువ్వు ఇలా ఎందుకు రాసావు అని చెప్పి అడగండి. సో ప్రతి దానికి ఏఐ హెల్ప్ తీసుకోండి, అప్పుడు అది మీ ఫ్రెండ్ అయిపోతుంది. నిజానికి ఈ రోజుల్లో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ కూడా అదే. మన ప్రతి స్టెప్లో కూడా మనం ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేస్తామో మనకి తెలియాలి. అలా తెలిసిన వాళ్ళకి ఫ్యూచర్ ఎంత బాగుంటుందో తెలుసా. సో ఇదేదో మోటివేషనల్ వీడియో లాగా తీసుకొని అబ్బా సార్ సూపర్గా చెప్పారు మనం ఫాలో అవుదాం అని చెప్పి ఇది వదిలేసి మళ్ళీ డైలీ లైఫ్లో పడిపోకండి. ఇది మీరు యాక్షన్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి వీడియో. ఏదో మోటివేషన్ చేద్దామనో మీకు ఇన్స్పైర్ చేద్దామనో చేసినటువంటిది కాదు. ఓకే, సో వెంటనే మీరు స్టార్ట్ చేయాలి. ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఫస్ట్ స్టెప్ వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ కామెంట్స్లో ఎస్ నేను సో అండ్ సో టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నాను, నేను ఫస్ట్ స్టెప్ వేశాను అని చెప్పి కామెంట్ చేయండి. మన వీడియో చూస్తున్నటువంటి మిగతా మెంబర్స్కి కూడా చాలా మోటివేషనల్గా ఉంటుంది. మీరు ఒక్కరే కాదు, మన ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఇంప్రూవ్ అవుతున్నట్లుగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ రోజే మొదలు పెట్టండి. దయచేసి ఏఐ న్యూస్కి ఒక టైం పెట్టుకోండి, ఎంటర్టైన్మెంట్కి ఒక టైం పెట్టుకోండి. అలాగే మీ భవిష్యత్తు కోసం ఏదైతే నేను చెప్పానో దానికంటూ కొంత టైం కేటాయించండి. ఖచ్చితంగా ఫస్ట్ 1 month లోనే మీరు చాలా ప్రోగ్రెస్ చూస్తారండి. అప్పుడు ఖచ్చితంగా మీకు మీరు రియలైజ్ అవుతారు, ఎన్నాళ్ళు నాకు ఈ స్టెప్స్ తెలియలేదు, నేను అనవసరంగా ఈ న్యూస్ ఈ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేశాను అని చెప్పి. ఓకే, మీలో ఎంత ఎక్కువ మంది సక్సెస్ అయితే మాకు అంత హ్యాపీ. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.